అంతరిక్ష ప్రయోగాల్లో మరో రికార్డును సొంతం చేసుకోవడానికి ఇస్రో సిద్ధంగా ఉంది. షార్ కేంద్రం నుంచి జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం మరి కాసేపట్లో జరగనుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇస్రో చరిత్రలో ఇది అతిపెద్ద రాకెట్ ప్రయోగం. మార్క్ 3 రాకెట్ ద్వారా 3136 కిలోల బరువు కలిగి ఉంది. కమ్యూనికేషన్ శాటిలైట్ల ద్వారా దేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ద్వారా జీశాట్ 19ను అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. మార్క్ 3 ప్రయోగం ద్వారా మరో 2 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతున్నారు. అది పూర్తయిన తర్వాత దేశంలో హై స్పీడ్ ఇంటర్నెట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఉన్నత స్థాయిలో నాణ్యమైన ఇంటర్నెట్, ఫోన్, వీడియో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో 105వ స్థానంలో ఉన్న భారత్ 2018 తర్వాత మెరుగైన స్థానాన్ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి శ్రీహరికోట నుండి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, సో ఇస్రో చరిత్రలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రయోగం. ప్రతి ప్రయోగం కూడా ఒక సవాల్గా స్వీకరించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయాలను అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రయోగం చూస్తే అంతరిక్ష ప్రయోగాలు ఇది ఒక బాహుబలిగా చెప్పాలి. అవును, గతంలో ప్రతి ప్రయోగంలోనూ చిన్న చిన్న ఉపగ్రహాలను విదేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను అంతరిక్షంలో కక్షలోకి ప్రవేశపెట్టేటువంటి టెక్నాలజీలో భారతదేశం ముందుంది. అనేక దేశాలన్నీ కూడా ఇస్రోని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నాసా కావచ్చు, ఫ్రెంచ్ గయా, రష్యా దేశాలపై మిగిలిన దేశాలతో పాటు మన దేశం కూడా భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా మన దేశం కూడా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు సొంతంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రయోగం దాదాపు 17 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించింది. ఇవాళ తొలిసారిగా అత్యంత బరువు కలిగిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించబోతుంది. ఇప్పటిదాకా కూడా 2 టన్నులు లోపు ఉన్నటువంటి బరువు గల ఉపగ్రహాలు మాత్రమే అంతరిక్షంలో పంపగలిగాం. కానీ తొలిసారిగా 4 టన్నుల బరువు గల ఉపగ్రహాలను నింగిలోకి పంపేటువంటి టెక్నాలజీని ఇస్రో సొంతం చేసుకుంది. ఇప్పుడు 3136 కిలోలు అంటే దాదాపు 3 టన్నులకు పైగా బరువు గల ఉపగ్రహాన్ని ఇప్పుడు మనం నింగిలోకి పంపుతుంటే ఒక్కసారిగా చరిత్ర చూస్తే కనుక 1979లో ఇస్రో ప్రారంభంలో చూస్తే కనుక 40 కిలోలు ఉన్నటువంటి రోహిణి అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. 40 కిలోల నుంచి ఇప్పుడు 4 టన్నుల బరువు వరకు. అంటే చూడొచ్చు మనం ఎంత వ్యత్యాసం ఉందో. అతి చిన్న ఉపగ్రహాలు మాత్రమే పంపేటువంటి టెక్నాలజీ నుంచి అది కూడా సొంతంగా భారతదేశ సాంకేతికతను వినియోగించి అతి బరువు గల ఉపగ్రహాలను నింగిలోకి పంపేటువంటి టెక్నాలజీని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది. ఇవాళ ఆ ప్రయోగం జరగబోతోంది. అయితే ఇప్పటి వరకు కూడా కమర్షియల్గా చూస్తే భారతదేశం విదేశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఉపగ్రహాలన్నింటినీ కూడా అంతరిక్షంలో ప్రవేశపెట్టి కమర్షియల్గా రంగంలో కూడా ముందున్నటువంటి పరిస్థితి. అయితే అది ఇప్పటి వరకు కూడా అతి చిన్న ఉపగ్రహాలు, అది భారీ ఉపగ్రహాలను మన దేశంతో పాటు మిగిలిన దేశాలన్నీ ఫ్రెంచ్ గయా పైన ఎక్కువ ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం అంటే ఇస్రోనే భారీ ఉపగ్రహాలు కూడా విదేశాలకు సంబంధించినటువంటి కమర్షియల్ శాటిలైట్ను కూడా అంతరిక్షంలోకి పంపేటువంటి టెక్నాలజీని మనం సొంతం చేసుకున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఇస్రో ఏదైతే కమర్షియల్ ద్వారా ఆదాయం ఉందో ఆదాయం మరింత రెట్టింపు అంటే మరొక 100% రెట్టింపు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇటు భారీ ఉపగ్రహాలు ప్రవేశపెట్టడంతో పాటు ఇతర దేశాలపై ఆధారపడేటువంటి అవకాశం లేకపోగా మిగిలిన దేశాలన్నీ కూడా ఇస్రో వైపే చూసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం. భవిష్యత్తులో మానవ సహిత అంటే వ్యోమనౌకలను పంపేందుకు కూడా ఈ టెక్నాలజీ అనేది పనికొస్తుంది. ముఖ్యంగా దాదాపు 17 సంవత్సరాల నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తూ ఉన్నారు. C-25 అంటే 3వ దశలో దీన్ని వినియోగిస్తారు. తొలి 2 దశలు దాటిన తర్వాత 3వ దశ అనేది బరువు కలిగిన ఉపగ్రహాలను నింగిలోకి పంపేటప్పుడు చాలా కీలకమైనటువంటి దశ. అలాంటి కీలకమైనటువంటి C-25 అనేటువంటి ఇంజన్ను తయారు చేయడం కోసం దాదాపు 17 సంవత్సరాలు కృషి చేస్తే ఆ కృషి ఫలించింది. ప్రస్తుతం ఇవాళ జరుగుతున్నటువంటి ప్రయోగం కూడా అత్యంత క్లిష్టమైనది, కీలకమైనది. సో ప్రతి ప్రయోగం కూడా కీలకమైనదిగా చూస్తే అయితే ఇస్రో మాత్రం ప్రతి దానిని కూడా ప్రతి ప్రయోగాన్ని కూడా సవాల్గానే స్వీకరించింది. గతంలో ఇతర దేశాలపై సాంకేతికపై ఆధారపడి ప్రయోగాలు చేస్తున్నటువంటి తరుణంలో అనేక సందర్భాల్లో సమస్యలు ఎదురయ్యాయి. విదేశాలన్నీ కూడా లాస్ట్ మినిట్లో అంటే చివరి నిమిషంలో సహాయ నిరాకరణ చేసినటువంటి పరిస్థితుల్లో ఇస్రోనే సొంతంగా ప్రతి టెక్నాలజీని కూడా తయారు చేసుకుని ప్రయోగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకునేటువంటి ప్రయోగాల్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తాజాగా జరుగుతున్నటువంటి ఈ ప్రయోగం కూడా అలాంటిదిగానే చెప్పాలి. సో ఇవాళ జరిగేటువంటి ఈ ప్రయోగంతో భవిష్యత్తులో మరిన్ని భారీ ఉపగ్రహాలను కూడా మనం పంపగలం.
ఇస్రో సొంతంగా మన దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలతో పాటు విదేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా పంపించేటువంటి ఒక టెక్నాలజీ అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష పరిశోధనలో మనకున్నటువంటి గుర్తింపు మరింత రెట్టింపోయే ప్రయోగంగా దీన్ని చెప్పొచ్చు. రైట్ మురళి, మరికొద్దిసేపట్లో ఈ ప్రయోగం జరగనుంది. దీంతో హై స్పీడ్ ఇంటర్నెట్ మనకి అందుబాటులోకి రానుంది.